కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామంలో ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భూమి పూజ నిర్వహించారు. సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఎస్బీ వెంచర్స్ లో జరిగిన భూమి పూజలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సభా నిర్వహణ, తీరుతెన్నులు ఏర్పాట్ల గురించి మాట్లాడారు. ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 14వ తేదీన పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. చిత్రాల దగ్గర పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ఈరోజు పనులు శ్రీకారం చేసి చాలా అద్భుతంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా వీర మహిళలు, మా స్థానిక నాయకులు, పిఠాపురం సంబంధించిన కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ 14 రోజులు కూడా పనులు సజావుగా జరగాలని ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రయత్నానికి, ఆయన కష్టపడి చేసిన ఈ ప్రయాణానికి అందరూ ఆశీర్వచనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం ప్రజల కోసం వాళ్ళు కష్టపడి ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టారో దాన్ని ఈ సందర్భంగా ఈ సభ ద్వారా మేము కూడా మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేసుకుని ముందుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా కుటుంబానికి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఇవాళ ఉదయం కాకినాడలో 14వ తేదీ అంటే ఈ నెల మార్చి 14వ తేదీ జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభ, అలాగే దాన్ని ఒక విజయోత్సవ సభగా కూడా చేస్తున్నాం. ఏ విధంగా జరుపుకోవాలా, దాని యొక్క మనం ఏ విధంగా సన్నాహాలు చేసుకోవాలి అనే దాని మీద మీటింగ్ ఉదయం జరిగింది. కాకినాడలో పెద్దలందరూ మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, అలాగే హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. మొత్తం ఈ సభని చాలా ఒక పండుగ వాతావరణంలో పిఠాపురంలో జరుగుతున్నారు కాబట్టి, ముఖ్యంగా అసలు పిఠాపురం అంటేనే ఒక ఎమోషన్. పిఠాపురం పేరు చెప్పగానే మా అందరికి కూడా ఒక రకమైన ఉత్సాహం, ఒక ఆనందం కలుగుతుంది. ఇక్కడ జనాలు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తర్వాత అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఏదైతే చేశారో ఎలక్షన్స్లో కానీ, ఆ తర్వాత ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతారో, వాళ్ళు కూడా ఇక్కడ సభ జరగడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక కమిటీ, రిసెప్షన్ కమిటీ ఉన్న 200, 300 కాదు, ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క వాడ కూడా ఒక రిసెప్షన్ కమిటీలాగా తయారయ్యి పిఠాపురం వచ్చే జనాలందరినీ మేము స్వాగతిస్తాం. అందరూ కూడా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎట్లా చూసుకుంటాం ఆ విధంగా అందరినీ చూసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ మహాసభను జరుపుకుంటామని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అని చెప్పి దాన్ని మొదలు పెడతారు. అక్కడి నుంచి ఇంకా పనులు ఊపందుకుంటే ఖచ్చితంగా కూడా చాలా పెద్ద లెవెల్లో ఈ సభ జరగబోతున్నది. కళ్యాణ్ గారు 10 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసి అధికారంలో ఒక విశేషమైన, అంటే హిస్టారిక్ విక్టరీ, 21 సీట్లకి 20 సీట్లు, అలాగే 2 ఎంపీలకి 2 ఎంపీ సీట్లు గెలిచి, ఆ తర్వాత మనం రాబోయే కాలంలో మన పార్టీని ఏ విధంగా నడుపుకోవాలా, మన పార్టీ యొక్క ఏ విధంగా ముందరికి వెళ్తాము, ఎట్లా దీన్ని పార్టీని డెవలప్ చేసుకుంటూ పోతాం రాబోయే దశాబ్ది కాలంలో అనే దాని మీద ఆయన కూడా కొన్ని సూచనలు, దిశానిర్దేశం ఇస్తారని చెప్పి కూడా ఎదురు చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ సభ చాలా ఒక పండుగ తరుణంలో ఒక కుటుంబ సభ్యులు అందరూ కలిపి చేసుకున్న ఒక పిక్నిక్ లాగా చేసుకొని అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి, సేఫ్గా వచ్చి మళ్ళీ సేఫ్గా వెనక్కి పోవాలని చెప్పి కోరుకుంటున్నాను.